విశాఖ శిరోముండనం కేసులో నూతన్ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి వెళ్తున్న క్రమంలో కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులకు పట్టుపడ్డాడు నూతన్ నాయుడు. సీసీటీవీ ఫుటేజ్తో కీలక ఆధారాలు సేకరించామన్న సిపి మనీష్ కుమార్ సింహా నూతన్ నాయుడు భార్య సమక్షంలోనే శిరోముండనం జరిగిందన్నారు. ఘటన జరిగే ముందు తర్వాత నూతన్ నాయుడుతో ఆయన భార్య ఫోన్లో మాట్లాడిందని తెలిపారు. ఈ ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్టు నిర్ధారించామన్నారు. ఇప్పటికే ఈ కేసులో నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురితో పాటు 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఈ విషయానికి సంబంధించి విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. Shall we start? Manam, namaste first. Shall we start then? Okay, sir. So let us start. So basically, this is again further to the last మనం ఇంతకు ముందు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ హెడ్ ట్రాన్స్ఫరింగ్ కేసులో మనం 7 మందికి ఆ రోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. దానికి తర్వాత సంగతి. సో ఫర్దర్ మనం కొంచెం ఇంకా డీప్లో వెళ్ళేసరికి ఎగ్జామిన్ చేసేసరికి ఆ రోజు యాక్చువల్గా విక్టిమ్ అంటే పరి శ్రీకాంత్ నూతన్ నాయుడు ఇంట్లో 1351కి లోపల వెళ్ళారు. వెళ్ళినాక తర్వాత మనకు అక్కడ ఆ రోజు మనం 6 సెల్ ఫోన్స్ సీజ్ చేసాము. సో దాంట్లో టెంటటివ్గా మనకు తెలిసింది అంటే నూతన్ నాయుడు వైఫ్కి 254 అక్కడ మన ఈయన ఉన్నప్పుడే శ్రీకాంత్ ఉన్నప్పుడు నూతన్ నాయుడు 254 ఒక నెట్ కాల్ వచ్చింది 2 minutes. తర్వాత మళ్ళా 3:09 PM ఇంకొకటి నెట్ కాల్ వచ్చింది 4 minutes నూతన్ నాయుడు ఫోన్ నుంచి. సో దీనికి మనం మన అయ్యో గారు శ్రీకాంత్కి మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తే ఫస్ట్ కాల్లో ఈ నూతన్ నాయుడు భార్య గారు హస్బెండ్కి ఇన్ఫామ్ చేస్తుంది, ఆయన వచ్చినట్టుగా ఇంట్రోగేషన్ చేసినట్టుగా మాట్లాడినట్టుగా. సెకండ్ కాల్ 4 minutes కొన్ని లాంగ్ డ్యూరేషన్ కాల్లో నూతన్ నాయుడు శ్రీకాంత్ అన్నారు నూతన్ నాయుడు కూడా ఆయనతో మాట్లాడి కొంచెం బెదిరించడం, తర్వాత ఆయన కాస్ట్ మీద కొంచెం అబ్యూస్ చేయడం, అట్లా స్పీకర్ ఫోన్లో పెట్టి మాట్లాడడం జరిగింది అని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్తో కూడా ఫోన్ రావడం, ఆయన ఆ టైంకి లోపల వెళ్ళడం, అవి అన్నీ కొంచెం మ్యాచ్ అయింది. సో రీఎగ్జామిన్ చేస్తే ఇవి అన్నీ విషయాలు బయటపడింది. సో నెక్స్ట్ డే మనం సో ఇది జరిగింది అప్పుడు 28th. 29th మనం ఇదే టైం మనం 2 o'clock అట్లా 1 o'clock 2 o'clock అక్కడ 29th అరెస్ట్ చేసి ప్రెస్ మీటింగ్ పెట్టాము. ఇది ప్రెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కాల్స్ వచ్చినాయి. సో ఈసారి కాల్స్ వచ్చింది మనకు డాక్టర్ సుజాత ఉంది. సో డాక్టర్ సుజాత షీ ఈజ్ మెడికల్ ఆఫీసర్. సో ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గర 29th అంటే మనం అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాము. అప్పుడు 1342, 1351, 14:03 ఒక 5 కాల్స్ ఉన్నాయి. యాక్చువల్గా 3 కాల్స్ వస్తుంది, ఈమె 2 కాల్స్ చేస్తుంది. దాంట్లో ఒక మనిషి మాట్లాడతారు, ఒక పర్టికులర్ నంబర్తో ఒక మనిషి మాట్లాడి, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీకు పెందుర్తి నుంచి కొంతమంది వస్తారు, అక్యూజ్ వస్తారు, మీరు రెడీగా ఉంచండి అని, మీరు నర్సెస్ అందరికీ రెడీగా ఉంచమని చెప్తారు. అదే టైంకి ప్యారలల్గా కాల్ వెళ్తుంది డాక్టర్ వాసుదేవ్కి. సో డాక్టర్ వాసుదేవ్ దగ్గర కూడా సేమ్ ఆయన అంటారు, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, పేషెంట్ వస్తారు, పేషెంట్ వస్తే 6కి మీరు అక్యూజ్డ్
6 అక్యూస్డ్కి క్లియర్ చేయండి, ఒకటి అయితే మీరు కేజీహెచ్కి రెఫర్ చేయండి అని చెప్తారు. యాజ్ ఇట్ ఈస్గా అదే టైంకి డాక్టర్ వాసుదేవ్ A1 అంటే భార్య నూతన్ నాయుడు భార్యకి కేజీహెచ్కి రెఫర్ చేసేస్తారు. ఇన్ ద సేమ్ డ్యూరేషన్ పివి సుధాకర్ గారు దగ్గర అదే నెంబర్తో ఫోన్ వస్తుంది, చెప్తూ పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు వస్తే కొంచెం హెల్ప్ చేయండి, 15 days 2 weeks కనీసం హాస్పిటల్లో ఉండేటట్టుగా సిక్ ఉండేటట్టుగా రాయండి. కానీ దీంట్లో ఏమైంది, ఇది సాయంత్రం కాల్ 5 o'clock అట్లా కాల్ సుధాకర్ గారు యాక్చువల్గా పివి రమేష్ గారికి తెలుసు. సో ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుసుకుంటారు. అప్పుడు పివి రమేష్ గారు అంటారు నేను ఫోన్ కాల్ చేయలేదని. తర్వాత ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ సాయంత్రం అంటే 29th సాయంత్రం ఈ ఇన్ఫర్మేషన్ మనకు కూడా వచ్చేస్తుంది. that somebody is calling on behalf some fraud, some person who is some imposter who is saying that he is PV Ramesh and he is calling and he is trying to interfere in the process of law. సో దాంట్లో మనం ఫర్దర్గా ఈ మనకు కొన్ని విషయాలు ఈ రీఎగ్జామినేషన్లో తెలుస్తుంది. రీఎగ్జామినేషన్లో తెలిసినాక మనం రీఎగ్జామినేషన్ చేసినాక కొన్ని విషయాలు నూతన్ నాయుడు గారు గురించి తెలుస్తుంది మనకు. తర్వాత ఫోన్ నంబర్ కూడా మనకు ఒక కాల్తో మూడు డాక్టర్స్కి కాల్ వచ్చినాయి. కొంచెం చూస్తే చివరిలో మనం నూతన్ నాయుడు గారు ఎక్కడ ఉన్నారని, బికాస్ ఆల్రెడీ when complainant is saying something which is also getting verified by 2 of the received calls on his wife's number, and this is a very sensitive case, so we thought that we must examine and find out what is happening with Nuthan Naidu. So finally Nuthan Naidu garu gurinchi koncham chuste, he first actually went to Hyderabad. From Hyderabad he went to Bangalore. From Bangalore to Mangalore. Ninna ratri around 8:30 he was taken into custody at Udupi railway station. On searching him we found the same number, ఏదైనా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో డాక్టర్ సుధాకర్, డాక్టర్ సుజాత అండ్ డాక్టర్ వాసుదేవ్ గారికి, అదే నంబర్ నూతన్ నాయుడు దగ్గర ఉంది. సో నూతన్ నాయుడు, so anyway, yesterday night in this SC/ST case Nuthan Naidu was arrested, he was taken into custody, and today we have filed for transit remand at Udupi court. So there are 1 or 2 photos you may think, just photos 2-3. సో ఇది నిన్నటిది మనకు సో ఎస్టర్డే కస్టడీలో చేస్తున్నప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఫోటో ఫస్ట్ వెళ్ళండి, లాస్ట్ ఇటు రైట్ సైడ్, రైట్ యా ఫర్దర్ యా. So this is basically at the railway station, Udupi railway station. So basically he was going towards Bombay. So that time with the assistance of Karnataka police we detained him yesterday night, taken into custody, and then he is being produced today. By now this time produce ayara so video conference ayipinda. So ఇప్పుడు transit remand మనం అడిగాము. So ఆ తర్వాత that is the photo, first few photographs are there. So in this what happened, then subsequently ఈ నంబర్ నుంచి ఏదైనా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నంబర్ ఆయన దగ్గర 4-5 సెల్ ఫోన్స్ దొరికినాయి, దాంట్లో ఈ నంబర్ కూడా ఉన్నింది. సో ఈ నంబర్ మళ్ళా మనం ఎగ్జామిన్ చేస్తే ఏంటిది అని, యాక్చువల్గా ఈ నంబర్ నుంచి చాలా కాల్స్ పోయినాయి. ముఖ్యంగా ఈ కాల్స్ ఎవరికి ఈ నంబర్, సో ఈ డిస్క్రిప్షన్ ఎలా, ఈ నంబర్ డిస్క్రిప్షన్ ఆయన సేవ్ చేసుకున్నారు అంటే చాలామందికి ఏమంటారో అదే మనం ట్రూ కాలర్లో వస్తుంది. ట్రూ కాలర్లో మీరు ఒక నంబర్ కొడితే ఒక పేరు వస్తుంది. ఎలా అంటే మీరు 5-10 మంది నా పేరు అట్లా సేవ్ చేసుకుంటే అదే ట్రూ కాలర్లో రిఫ్లెక్ట్ అవ్వడం మొదలవుతుంది. సో ట్రూ కాలర్లో చూస్తే పిఎస్ చీఫ్ సెక్రటరీ ఏపీ సీఎంఓ అని ఆయనకి చెప్పుకున్నారు. అందుకు చాలామంది అట్లా సేవ్ చేసుకొని ట్రూ కాలర్లో ఈ నంబర్ వచ్చింది. బట్ ఈ నంబర్ ఫర్దర్ డీటెయిల్లో వెళ్తే బేసిక్గా మన ఆఫీషియల్స్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం, దాంట్లో చాలామంది జాయింట్ కలెక్టర్స్, తర్వాత మన సిఐ గాజువాక కూడా, ఏసీపీ వెస్ట్,
చాలామంది ఉన్నారు ఆఫీషియల్స్. సో అందరితో మాట్లాడితే